38వ సంకీర్తన. కీర్తనల గ్రంథము 38వ సంకీర్తన 19-20 వచనాలు చదువుతున్నాను. దయచేసి చిత్తగించండి పిల్లరా. నా శత్రువులు చురుకైన వారును బలవంతులునై ఉన్నారు. నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు. మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు. నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి. చదవబడిన ఈ యొక్క పరిశుద్ధ లేఖన భాగము ద్వారా దేవుడే మాట్లాడి తన చిత్తమును మన బ్రతుకులో నెరవేర్చునుగాక. ఆమెన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, దావీదు భక్తుడు దేవుని సన్నిధానములో మరి విజ్ఞాపన చేస్తూ ఈ మాటలు పలుకుతా ఉన్నాడు. మొదటగా అంటాడు, యెహోవా కోపోద్రేకము చేత నన్ను గద్దింపకుము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకుము అన్నాడు. తర్వాత ఎందుకు ఈ విషయంలో మాట్లాడుతూ ఉన్నాడు అంటే, అక్కడ 3వ వచనములో అంటాడు, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు అన్నాడు. పాపములను బట్టి స్వస్థత లేదు, కోపోద్రేకము చేత నన్ను గద్దింపకుము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకుము అంటున్నాడు. తర్వాత ఆ పాపములు ఎలా ఉన్నాయి అని దేవుని సన్నిధానములో అంటున్నాడంటే, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అది నా మీద, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి, దాని వలన నేను శ్రమ చేత మికిలి కృంగి ఉన్నాను. దినమెల్లా దుఃఖక్రాంతుడనై నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరంలో ఆరోగ్యము లేదు, నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను అని వ్యక్తిగతంగా దేవుని సన్నిధానములో తన అవిధేయతను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ మరి 15వ వచనంలోకి వచ్చేసరికి, యెహోవా నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నాను, నా కాలు జారిన ఎడల వారు నా మీద అతిశయపడుదురని నేను అనుకొనుచున్నాను. ప్రభువా నా దేవా, నీవే ఉత్తరం ఇచ్చుదువు, నన్ను బట్టి వారు సంతోషించకపోదురుగాక అన్నాడు. చాలామంది మరి దేవుని దాసుడైన దావీదు భక్తునికి శత్రువులు ఉన్నారు. మరి ఆ శత్రువులు ఎటువంటి వారు అంటే, చురుకైన వారు, బలవంతులు, నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అన్నాడు. మొట్టమొదట తన అవిధేయతను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. తనలో ఉంటున్న లోపాలను గురించి దేవుని సన్నిధానములో మొరపెడతా ఉన్నాడు. అయ్యా నన్ను శిక్షించకండి, అయ్యా నన్ను గద్దించకండి, నీ ఉగ్రత నా మీదకి రాకుండా మీరు సహాయం చేయండి అని ప్రార్థన చేస్తూ సడన్గా ఏమంటున్నాడు, యెహోవా నీ కొరకే నేను కనిపెట్టుకొనిచున్నాను. హల్లెలూయా. నాకు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఈ పరిస్థితుల్లో నీవే నాకు ఆధారము, నీవే నాకు క్షేమాధారము, నీవే నాకు ఆశ్రయము, నీ కొరకే కనిపెట్టుకొనిచున్నాను అని చెబుతున్నాడు. ఎందుకు కనిపెట్టుకొనిచున్నాడు అంటే, అక్కడనే చెబుతున్నాడు, నా కాలు జారిన ఎడల వారు నా మీద అతిశయపడుదురని నేను అనుకొనిచున్నాను. ఎవరు వీళ్ళు అంటే, దావీదుకున్నటువంటి శత్రువులు. పిల్లలు, దావీదుకు ఎందుకు శత్రువులు తయారయ్యారు అంటే, దావీదు భక్తుడే చెబుతున్నాడు, నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందుకు నాకు శత్రుడైన వారు అనేకులు. వారు ఏం చేస్తున్నారు? నిర్హేతుకముగా నన్ను ద్వేషిస్తున్నారు. భక్తుడైన వాడు లోకము చేత ద్వేషింపబడతాడు. పిల్లరా, భక్తుడైన వాడు అందరికీ ప్రియుడుగా ఏనాడు ఉండలేడు. దేవునితో నడిచే ప్రతి భక్తుడు, దేవునికి ఇష్టడుగా జీవించే ప్రతి భక్తుడు ఈ లోకము చేత ద్వేషింపబడతాడు, ఈ లోకము చేత దూషింపబడతాడు. నిర్హేతుకమైన ద్వేషము భక్తుల మీద లోకము కలిగి ఉంటుంది, సత్య సంబంధుల మీద లోకము కలిగి ఉంటుంది. పిల్లరా, అవిధేయులు సత్య సంబంధుల మీద కలిగి ఉంటారు నిర్హేతుకమైన ద్వేషము. ప్రభునందు ప్రియులారా, లోకము దేవుని ప్రజల మీద ద్వేషము కలిగి ఉంటారు. ఎందుకు కలిగి ఉంటారంటే, నిర్హేతుకమైన ద్వేషం. దావీదు భక్తుడు అంటున్నాడు, ఏం చేసావన్న దావీదను, వాళ్ళకి శత్రువులు తయారైనంటే, ఏం చేయలేని తమ్ముడు అంటాడు. ఊరకయే నా మీదుగా తిరగబడు వారు అనేకులు వారు ఊరకనే తిరగబడుతున్నారట. 60వ అధ్యాయంలోనికి రండి దయచేసి. 60వ సంకీర్తనలో చెబుతాడు, నా శత్రువులు మరి
చురుకైన వారు బలవంతులు. 69 దయచేసి క్షమించండి, 69వ అధ్యాయము దయచేసి చదవండి. నిర్నిమిత్తముగా నా మీద పగపట్టువారు నా తల వెంట్రుకల కంటే విస్తారముగా ఉన్నారు. అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింప కోరువారు అనేకులు నాకు శత్రువులైనారు. దేనిని బట్టి? అబద్ధమును బట్టి. దయచేసి 59వ అధ్యాయంలోనికి రండి. 59వ సంకీర్తన 3వ వచనము చూడండి. నా ప్రాణము తీయవలనని వారు పొంచి ఉన్నారు. యెహోవా నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు, ఊరకయే బలవంతులు నాపై పోగుబడి ఉన్నారు. నా యందు ఏ అతిక్రమము లేకున్నను వారు పరుగులెత్త సిద్ధపడుచున్నారు అన్నాడు. నూరకయే, నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు, నా ప్రాణము తీయవలనని వారు పొంచి ఉన్నారు. ఎవరు వీళ్ళు అంటే మొదటి వచనంలో చెబుతాడు, నా దేవా నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపుము. దావీదు భక్తునికి ఉన్నటువంటి శత్రువులు తన ప్రాణమునే తీయాలని వెతుకుతున్నారట. వారు నిర్హేతుకముగా ఆయనను ద్వేషిస్తున్నారు, నిర్నిమిత్తముగా ఆయనను దూషిస్తూ ఉన్నారు. ఆయన మేలును కోరుకుంటే వాళ్ళు కీడు చేస్తూ ఉన్నారు. ఎందుకు? ఉత్తమమైన దాన్ని అనుసరిస్తున్నందుకు. ప్రభునందు ప్రియులారా, హేబేలు కయ్యనుకు ఎటువంటి నష్టము కలగలి చేయలేడు. కానీ నిర్హేతుకముగా నిర్నిమిత్తముగా కయ్యను హేబేలును ద్వేషించాడు. ఎటువంటి ద్వేషం అంటే ఆ ద్వేషాన్ని బట్టి మరి నరహత్య చేశాడు. ప్రియులారా, తన తమ్ముడే కానీ నిర్హేతుకమైన ద్వేషముతో పగబట్టినట్టుగానే సంహరించాడు. ఈ నిర్హేతుకమైన ద్వేషము ఎందుకు ఉంటుందంటే ఉత్తమమైన దానిని అనుసరించున్న కారణాన్ని బట్టి. భక్తి జీవితము చేస్తున్న వారికి చాలామంది శత్రువులు తయారైపోతారు. ఈ లోకములో అందరికీ మిత్రుడుగా ఉండేవాడు క్రైస్తవుడు కాలేడు, భక్తుడు కాలేడు. నువ్వు నిజమైన భక్తురాలివి అయినట్లయితే తప్పకుండా ఒక టైంలో నిన్ను ద్వేషిస్తారు. పిల్లల కొంతకాలము నీతో సన్నిహితంగా ఉంటారు, కానీ కొంత టైం అయిన తర్వాత తప్పకుండా నిన్ను ద్వేషిస్తారు, దూషిస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో శరీరరీతిగా జీవనాన్ని సాగిస్తున్న తరుణములో ఆయన మనుషుల దయందు, దేవుని దయందు, జ్ఞానమందు, వయసు యందు వర్ధిల్లనని రాయబడి ఉన్నది లూకాసు వార్త 2వ అధ్యాయములు. ఆయన మనుషుల దయందు, దేవుని దయందు వర్ధిల్లడట. కానీ ఒక టైం వచ్చింది, దేవుని చిత్తమును జరిగిస్తున్న తరుణములో మనుషులందరూ ఈయనను సిలువ వేయండి అన్నారు. కారణం ఏంటంటే నిర్హేతుకమైన ద్వేషము, నిర్నిమిత్తమైన ద్వేషము లోకము మన మీద కలిగి ఉంటుంది. ఎప్పుడు అంటే దేవుని చిత్తమును మనం ఎప్పుడు జరిగించాలని పూనుకుంటామో అప్పుడు లోకము మనకు వేరై ఉంటుంది. లోకముతో మనకు వైరం ఏర్పడుతుంది. పిల్లల వారు మనల్ని ఎందుకు ద్వేషిస్తారంటే మన తండ్రిని ముందుగా ద్వేషించారు కనుక. మనల్ని ఎందుకు ద్వేషిస్తారు? మన పరలోకపు తండ్రిని ముందుగా ద్వేషించారు కనుక. మీరు నా సంబంధులు కనుక మీరు తప్పకుండా మీరు ద్వేషింపబడతారు అన్నాడు. దయచేసి మొదటి యోహాను పత్రిక దయచేసి ఇక్కడ చెబుతాడు, ప్రియులారా, మన పరలోకపు తండ్రిని ద్వేషించారు కనుక మనమును ద్వేషింపబడతామన్నాడు. దయచేసి 3వ అధ్యాయము 5వ వచనమును చూసినట్లయితే, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచి ఉండి వాడేవాడును పాపము చేయవాడేవాడును ఆయనను చూడలేదు, ఎరుగను లేడు. చిన్నపిల్లలారా, మోసపరచనీయకుడి,
దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తెలియపరచ తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. మనం ఒకరినొకడు ప్రేమించుకొనవలెనన్నది మొదటి నుండి మనము కయ్యూని వంటి వారమై ఉండరాదు అన్నాడు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మనము సహోదరులను ప్రేమించున్నాము గనక మరణములో నుండి జీవములోనికి చూడండి పిల్లరా, లోకము మిమ్మల్ని ద్వేషిస్తున్నది. అప్పుడు మీరు ఆశ్చర్యపడద్దు పిల్లరా. అదే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము దయచేసి 19వ వచనము చూడండి. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి కానీ వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందరు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. ప్రభునందు ప్రియులారా, వారు సత్య సంబంధులు కారు, వారు దేవుని సంబంధులు కారు. దయచేసి మరి ఈ ద్వేషము మరి క్షేమకరము కాదు ప్రియులారా. 2వ అధ్యాయము దయచేసి 10వ వచనము చూడండి. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు అతని తాను ఇక్కడికి పోచున్నాడో తెలియదు. మనము దేవుని సంబంధులము గనుక దేవుని బీజము మనలో నిలిచి ఉన్నది గనుక మనము లోకము చేత ద్వేషింపబడతాం ప్రియులారా. భక్తులైన వారందరూ ద్వేషింపబడ్డారు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అంటారు మత్తయి సువార్త మరి 5వ అధ్యాయములో, నా నిమిత్తము జనులు మిమ్మల్ని ద్వేషిస్తారు, మిమ్మల్ని నిందిస్తారు, మిమ్మల్ని హింసిస్తారు, మీ మీద చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అన్నాడు. భక్తులైన వారు ద్వేషింపబడుతున్నారు. ఇది సర్వసాధారణమైన విషయము. మన ప్రసంగం అది కాదు ప్రియులారా. భక్తులైన వారు ద్వేషింపబడుతున్నారు అనే విషయము సర్వసాధారణమైన విషయము. కానీ భక్తులు ఇతరులను ద్వేషిస్తూ ఉన్నారు. నిర్హేతుకముగా భక్తులు ద్వేషింపబడము సర్వసాధారణమైన విషయము. కానీ నిర్హేతుకముగా సత్య సంబంధులను కొంతమంది ద్వేషిస్తూ ఉన్నారు. నిర్హేతుకముగా ఏ కారణము లేకుండా దావీదు భక్తుని ద్వేషించారు. ఎవరు వాళ్ళు? ఆ దావీదు భక్తునికి ఉన్నటువంటి శత్రువులు. దావీదు భక్తునికి ఉన్నటువంటి శత్రువులు ఎవరు అంటే దేవుని ఎరగని ప్రజలు ప్రియులారా. ఇప్పుడు దేవుని ఎరిగినటువంటి క్రైస్తవ సమాజము ఇతరులను ద్వేషిస్తూ ఉన్నారు. మనము నేర్చుకోవాల్సిన పాఠం ఇది ప్రియులారా. క్రైస్తవులమైన మనము ద్వేషింపబడడం అనేది సర్వసాధారణమైన విషయం. ఎందుకంటే లోకమంతా దుష్టుని యందు ఉన్నది అన్నాడు. దయచేసి చూడండి, మనము దేవుని సంబంధులము, లోకమంతా దుష్టుని యందు ఉన్నది అన్నాడు. దయచేసి మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము చూడండి. మనము దేవుని సంబంధులమనియో లోకమంతయు దుష్టుని యందు ఉన్నదని ఎరుగుదుము. మనము దేవుని మూలముగా పుట్టిన వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రము చేసుకొను గనుక దుష్టుడు వాడిని ముట్టడు అని చెబుతూ మనము దేవుని సంబంధులము అన్నాడు. మనము దేవుని సంబంధులము, లోకమంతనేమో దుష్టుని యందు ఉన్నది. లోకము దుష్టుని యందు ఉన్నది కాబట్టి లోకం ఏం చేస్తుంది? మనల్ని ద్వేషిస్తుంది. ఇప్పుడు మనము ఒకప్పుడు ఇప్పుడు ద్వేషింపబడుతున్న మనము ఇతరులను ద్వేషించడము లాజిక్గా ఉండదు ప్రియులారా. మనల్ని దేవుడు లోకం ద్వేషిస్తున్నదంటే లోకము ఉత్తమమైన మార్గంలో నడవట్లేదు కనుక లోకం మనల్ని ద్వేషిస్తుంది. ఉత్తమమైన దానిని అనుసరిస్తున్నందుకు దావీదుకు శత్రువులైనారు కాబట్టి ఉత్తమమైన దానిని అనుసరిస్తున్న కారణాన్ని బట్టి మనకు అనేక మంది శత్రువులు అవుతారు. మనల్ని సంహరింపగోరుతూ మరి తిరుగులాడుతూ ఉంటారు. నా శత్రువులు చురుకైన వారును బలవంతులనై ఉన్నారన్నారు. నిర్హేతుకముగా నిర్నిమిత్తముగా నన్ను దూషిస్తూ ఉన్నారు. మేలునకు ప్రతిగా వారు కీడు చేయించున్నారన్నాడు. అయితే క్రైస్తవులమైన మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? దేవా నన్ను ద్వేషిస్తున్నారు కాబట్టి వారి చేతిలో నుండి నన్ను రక్షించమని కోరహు కుమారులు ప్రార్థన చేశారు. దయచేసి 44వ అధ్యాయము లోనికి వచ్చినట్లయితే 44వ అధ్యాయము దయచేసి
7వ వచనము చూడండి, కీర్తనల గ్రంథం 44:7. మా శత్రువుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించు వాడవు నీవే, మమ్మల్ని ద్వేషించు వారిని సిగ్గుపరచు వాడవు. ఇప్పుడు ద్వేషింపబడుతున్న వారు ఎవరైతే ద్వేషిస్తున్నారో వారు సిగ్గుపరచబడాలంటే దేవుడు దిగి రావాలి. ఇప్పుడు దేవుడు దిగి వచ్చి మన జీవితంలో కార్యము జరిగించాలంటే మనము ఇతరులను ద్వేషించే వారముగా ఉండకూడదు. హల్లెలూయా. ఇప్పుడు దావీదు కోరహు కుమారులు ప్రార్థన చేస్తున్నారు, ఏమని? మమ్మల్ని ద్వేషించు వారిని సిగ్గుపరచు వాడవు నీవే. అంతకుముందు ఏమన్నారు? మా శత్రువుల చేతుల నుండి మమ్మల్ని రక్షించు వాడవు. ఇప్పుడు ద్వేషింపబడుతున్న వ్యక్తి దేవుని చేత రక్షింపబడాలి అంటే ఒక క్లాజ్ పెడతా ఉన్నాడు, ఏంటంటే మనము ద్వేషించడానికి అవకాశం లేదు. మనము ద్వేషింపబడుతున్నాము, దేవుడు తప్పకుండా మనల్ని ద్వేషిస్తూ మనం ఎప్పుడైతే ద్వేషింపబడతామో మనల్ని విడిపించడానికి దేవుడు దిగి వస్తాడు. కానీ ఆయన ఎప్పుడు దిగి వస్తాడంటే మనలో ద్వేషము లేనప్పుడు. హల్లెలూయా. ఒకప్పుడు ద్వేషముతో నిండిన వారము, కలహములతో నిండిన వారము, ఆ దేవుని దృష్టికి అవిధేయులము, అసహ్యులముగా బ్రతికినటువంటి మనము సహోదరుల విషయములో ద్వేషము కలిగి ఉండకూడదని చెప్పాడు. దయచేసి మీరు పేతురు రాసిన మొదటి పత్రిక దయచేసి 2వ అధ్యాయం 1వ వచనం నుండి చదవండి. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఎవరిని గురించి రాస్తా ఉన్నాడు అంటే ప్రభువు దయాళుడని మీరు రుచి చూసి ఉన్న ఎడలా అన్నాడు. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారను, అసూయ, సమస్త దూషణను మానాలి. కొత్తగా జన్మించిన శిశువులను పోలి ఆ నిర్మలమైన వాక్యమును పాలవల రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఇప్పుడు మనము దేవుని సంబంధులమైన మనలో ఎటువంటి స్వభావం ఉండకూడదంటే మనలో దుష్టత్వం అనే స్వభావం ఉండకూడదు, సమస్తమైన కపటము, వేషధారణ అనే స్వభావము ఉండకూడదు. ఇవన్నీ మనము కలిగి ఉండి దేవా నన్ను ద్వేషిస్తున్న వారిని నీవు సంహరించుమని ప్రార్థన చేయడానికి మనము యోగ్యత ఉండదు. ప్రియులారా, మనకు యోగ్యత ఉండాలి అంటే నా శత్రువులను సంహరించుమని ప్రార్థన చేయాలంటే మనము ఇతరులను ద్వేషించలేని అనుభవం మనలో ఉండాలి. భక్తులు ద్వేషించబడడం అనేది సర్వసాధారణమైన విషయం ప్రియులారా. కానీ ఈనాడు సత్య సంబంధులు ద్వేషింపబడుతున్నారు, యథార్థవంతులు ద్వేషింపబడుతున్నారు, న్యాయముగా నడుచుకున్న వారు ద్వేషింపబడుతున్నారు. ఎవరి చేత ద్వేషింపబడుతున్నారంటే ఒకప్పుడు లోకము చేత ద్వేషింపబడుతున్నామని చెప్పుకున్న వారే ఈ దేవుని సంఘములలో ఉంటూ సత్య సంబంధులను ద్వేషిస్తూ ఉన్నారు. అన్యాయము, అక్రమము చేస్తున్నటువంటి వారు మనల్ని ద్వేషించడం అనేది ఒక సర్వసాధారణంగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన క్రియలు మంచి, వారి క్రియలు చెడ్డవి కనుక మనల్ని తప్పకుండా ద్వేషిస్తారు. ఇప్పుడు మన క్రియలు మంచివని చెప్పుకుంటున్న మనమందరము ఇతరులను ద్వేషించడం అనేది మన భక్తి జీవితంలో మనల్ని నష్టాన్ని కలుగజేస్తుంది పిల్లలు, మనకు తీరని నష్టాన్ని చేకూరుస్తుంది. కాబట్టి నిష్కారణముగా, కారణము లేకుండా ఒక వ్యక్తిని ప్రేమించడానికి దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. కానీ నిష్కారణముగా ఒక వ్యక్తిని ద్వేషించడం అనేది మనకు తగదు పిల్లలు. నిష్కారణముగా ఒక వ్యక్తిని ద్వేషించే వ్యక్తి దేవునికి ప్రియుడుగా ఎప్పుడు కూడా కాలేడు పిల్లలు. నిష్కారణముగా ఒక వ్యక్తిని ప్రేమించిన వ్యక్తి తప్పకుండా, ఇప్పుడు మనలను గురించి దేవుడు చెబుతాడు, మరి మనకు ఏ యోగ్యత ఉందని దేవుడు ప్రేమించాడు? నిష్కారణంగానే దేవుడు మనల్ని ప్రేమించాడు. దానికి దేవుడు గొప్ప బహుమానం యేసయ్యకిచ్చాడు. ఇప్పుడు నిష్కారణంగా మనము ప్రేమింపబడిన మనము నిష్కారణంగా ఇతరులను ద్వేషించడము మన జీవితంలో మనల్ని ఉన్నతమైన స్థితికి ఎదగకుండా అదే అడ్డుపడుతుంది పిల్లలు.
కాబట్టి సమస్తమైన కపటమును మనం ఏం చేయాలి? దూషణను మనము మానాలి. కొత్తగా జన్మించిన శిశువులంటి లక్షణం నీ జీవితంలో ఉండాలంటే తప్పకుండా నీ జీవితంలో నిష్కారణమైన ద్వేషము ఎవరి పట్ల కూడా నువ్వు కలిగి ఉండడం నీ భక్తి జీవితానికి అది అనంతమైన నాశనాన్ని చేకూరుస్తుంది పిల్లలు. నాడు క్రైస్తవులు పాపము చేసినందుకు, లేదంటే శారీరకంగా ఏదో పాపం చేసినందుకు దేవుని చేత మరి ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నారంటే అది కాదు పిల్లలు. దేవుని చేత ఆశీర్వాదాలు పొందుకోలేకపోవడానికి గల కారణం ఏంటంటే, దేవుడు తమ మొరలను వినలేకపోవడానికి గల కారణం ఏంటంటే నిష్కారణంగా ఇతరులను ద్వేషించడం. దావీదు భక్తుడు నిష్కారణంగా ఎవరిని ద్వేషించలేదు. దేవుణ్ణి ఎవరైతే ద్వేషిస్తారో వారి పట్లనే ద్వేషం కలిగి ఉన్నారు. నీవు దేన్నైతే ద్వేషిస్తున్నావో ఆ స్పష్టమైన అవగాహన నీ జీవితంలో ఉండి ద్వేషించాలి. 139వ సంకీర్తనలో దావీదు భక్తుడు అంటాడు, దయచేసి 19-20 వచనాలు చూడండి. దేవా, నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించదవు. నిన్ను ద్వేషించు వారిని నేనును, నీ మీద లేచి వారిని నేను అసహించుకొనుచున్నాను కదా. అంటే నీ మీద లేచి నిన్ను ద్వేషించు వారిని నేను ద్వేషిస్తున్నానంటే నిన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, క్రైస్తవ సమాజంలో గలిబిలిని సృష్టించడానికి దుష్టుడైన అపవాది ఎంచుకున్న అస్త్రం ఏంటో తెలుసా? నిర్హేతుక ద్వేషం. నిర్హేతుకంగా మనము ద్వేషింపబడుతున్నాం. లోకము ద్వారా నిర్హేతుకంగా మనము ఇతరులను ద్వేషిస్తున్నాం. ఎంత ఇల్లాజికల్గా మన ప్రయాణం సాగుతుందో మనం గమనించుకోవాలి. మనం ఎప్పుడైతే ఇతరులను నిష్కారణంగా ద్వేషించడం మానేస్తామో నిష్కారణంగా దేవుడు ప్రేమించిన ప్రేమ మనలో ఫలిస్తుంది. నిష్కారణంగా దేవుడు మనకు చూపిన ప్రేమ ఏదైతే ఉన్నదో ఆ ప్రేమ ఇతరుల పట్ల మనం అదే వైఖరిని కనపరచడానికి దోహదపడుతుంది. అందుకే పౌలు భక్తుడు ఆయన మీద రాళ్ళు రువ్విన వారిని గూర్చి కూడా ఆయన ఏమాత్రము మొరపెట్టలేదు. దేవుని సన్నిధానమును ఏనాడు కూడా మొరపెట్టలేదు. వారిని ప్రేమించుతూనే ఉన్నాడు. వారి కొరకు తన ప్రాణమునైనా ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఇశ్రాయేలు ప్రజలు మరి పౌలు భక్తుని ద్వేషించారు. పౌలు భక్తుని తీసుకుపోయేసి కొట్టి ఊరవతలో విడిచిపెట్టేసి వచ్చారు, గుంతలో పడేశారు. అయినా కానీ తాను వచ్చి మరలా ఏమంటాడు? ఇశ్రాయేలు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నది అన్నాడు. ప్రభునందు ప్రియులారా, అటువంటి ప్రేమ మూటలుగా మనము తయారవుతే తప్పకుండా మన శత్రువులను దేవుడు సంహరిస్తాడు. హల్లెలూయా. మనల్ని ద్వేషిస్తున్న వారిని దేవుడు తప్పకుండా మరి ద్వేషిస్తాడు. పిల్లరా, కోరవ కుమారులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏమని? మా శత్రువుల చేతిలో నుండి మమ్మల్ని రక్షింపుమన్నారు. రక్షించు వాడవు నీవే, మమ్మల్ని ద్వేషించు వారిని సిగ్గుపరచు వాడవు నీవే. ఈ అనుభవం మనలో ఉండాలి పిల్లలు. మమ్మల్ని ద్వేషించు వారిని సిగ్గుపరచు వాడవు నీవే అని చెబుతూ ప్రార్థన చేస్తున్న మనము ఇతరులను ద్వేషిస్తే మన ప్రార్థన దేవుడు వినడు పిల్లలు. దేవుడు మన ప్రార్థన వినాలి అంటే మనము ఇతరులను ద్వేషించలేని అనుభవం మనలో ఉండాలి పిల్లలు. మనం ఎప్పుడైతే ఇతరులను ద్వేషించమో అప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, మన ప్రార్థనలను వింటాడు. ఈనాడు క్రైస్తవ సమాజము ఎందుకో ఎదగలేకపోతున్నారంటే నిష్కారణమైన ద్వేషం యొక్క కారణాన్ని బట్టి. లాజిక్ ఉండదేముండదు. పలానా వ్యక్తి అంటే నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు అంటే కారణాలు లేవు. అంటే నాకు ఇష్టం లేదు కాబట్టి మరి దేవుడు అదే మాట అనుకుంటే. ప్రభునందు ప్రియులారా, ఈనాడు సత్యంను గ్రహించకపోవడానికి గల కారణం కూడా అదే. ఈనాడు మన నాయకుడు అపోస్తలుడు అద్దంకి రంజిత్ తోఫిరే గారు సత్యము కొరకు తన ప్రాణమునైనా లక్ష్యం చేయకుండా అహర్నిశలు రాత్రింబవళ్ళు ప్రయాసపడుతూ ముందుకు సాగుతుంటే కొంతమంది ఆయన బుక్స్ చదవద్దని చెప్తున్నారు. ఆయన రాసిన బుక్స్ చదవద్దని చెప్తున్నారు. చదివితే ఏమవుతుంది? నీకేం నష్టం జరుగుతుంది అంటే సత్యం తెలుసుకుంటే మళ్ళీ వీడు ఒక దైవ సేవకుడు తయారైపోతాడు. నేను చెబుతున్నాను, అయ్యగారి గ్రంథాలు చదివిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఒక సేవకుడు తయారవుతాడు, ఒక సేవకురాలు తయారవుతాడు. ఎందుకంటే ఖాళీగా ఉండలేరు. సత్యము కొరకు ఏదైనా ఒక పని చేయాలన్న తలంపు వాళ్ళు ఆహర్నిశలు కలిగి ఉంటారు. రాత్రింబవళ్ళు మరి ఆ ఆలోచన, ఆ దేవుని ఉపదేశము మనల్ని నిద్రపోనివ్వదు పిల్లలు.
నిరంతరము మనల్ని టచ్ చేస్తూ ఉంటుంది, రేపుతూ ఉంటుంది. రేపబడిన జీవితాలను మనకు కలుగజేయడానికి అహర్నిశలు మనల్ని దర్శిస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ద్వేషిస్తున్నారు కదా, ద్వేషిస్తున్న వారికి కనువిప్పు కలగాలంటే మనం ఇదే ప్రార్థన చేయాలి. ఏమని చేస్తున్నారు ఆ కోరహు కుమారులు, మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవిని. అంటే దేవుని న్యాయపీఠం ముందుకు వెళ్ళినప్పుడు ఎట్లయినా గాలిపోతుంది. కానీ ఇప్పుడు కోరహు కుమారులు చేస్తున్న ప్రార్థన దేవుని న్యాయపీఠం ముందుకు వెళ్ళినప్పుడు కాదు, దేవుని న్యాయపీఠం ముందుకు వెళ్ళక మునిపే వారు సిగ్గుపరచబడాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థన మనం కూడా కలిసి చేయాలి. అంటే మనము ఇతరులను ద్వేషించలేని అనుభవములో మన జీవితాలు ఉండాలి. తన సహోదరుని ద్వేషించువాడు, మరి ఆ మాట చూడండి, మొదటి యోహాను పత్రికలో తన సహోదరుణ్ణి ఏమని అంటున్నాడండి? తన సహోదరుణ్ణి ద్వేషించువాడు 3:15, 3:13 చూడండి. సహోదరుల లోకము మిమ్మల్ని ద్వేషించినప్పుడు మీరు ఆశ్చర్య పడకుడి. మనము సహోదరులను ప్రేమించున్నాము కనుక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుడుని అందు నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొనగు. మనము కూడా సహోదరుల మీద నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాం. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియో అతని ఎడల ఏమాత్రము కనికరము చూపని వాని యందు ఎలాగూ నిలుచును అని చెప్పేమంటున్నాడు. నా చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక ప్రేమింతుమన్నాడు. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అది కూడా ఉండి సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ విషయంలో ఎందు దోషారోపణ చేయను ఆ విషయంలో ఆయన ఎదుట మన హృదయంలో సమ్మతి పరుచుకుందాం. హల్లెలూయా. క్లియర్గా రాస్తా ఉన్నాడు, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవము ఉండదని ఎరుగుతాం. మనము దేవుని సంబంధులము కనుక దేవుని సంబంధి అయిన ప్రతి వాణిని మనము ప్రేమించగలగాలి. అందుకే ఏమన్నాడు? మీరు సత్యము చెప్పినప్పుడు కూడా ఎలా చెప్పాలన్నాడు? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అన్నాడు. హల్లెలూయా. ద్వేషముతో చెప్పొద్దు ప్రియులారా, ద్వేషముతో చెప్పొద్దు. ఏదైనా మనం నేర్చుకున్న విషయం ఇతరులు నేర్చుకున్నాలంటే అది ప్రేమతోనే చెప్పాలి. ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడమన్నాడు. హల్లెలూయా. ప్రేమ ఏం చేస్తుందట? అనేక దోషములను కప్పుతుంది. కాబట్టి లోకము చేత ద్వేషింపబడుతున్న మనము సహోదరులను మనము ద్వేషించడానికి వీల్లేదు. అలా ద్వేషిస్తే దేవుడు మనల్ని తీర్పులోనికి తీసుకొస్తాడు. మన ప్రార్థన దేవుడు వినడు. మనం ఎదగకపోవడానికి గల కారణము, మెయిన్ రీజన్స్లలో ఇదొకటి ప్రియులారా. సమస్తమైన ద్వేషము కపటము మాని అన్నాడు. ద్వేషముతో కూడిన వాడు పరలోక రాజ్యములో ఉండలేడు ప్రియులారా. పరలోక రాజ్యములకు వెళ్ళాలి అంటే మన హృదయము విశాలపరచబడాలి. పౌలన్న కొరింథీ సంఘానికి రాస్తూ ఏమన్నాడు? ఓ కొరింథీయులారా, అరమరలేక నేను మీతో మాట్లాడుచున్నాను. మీ ఎడల నా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు, కానీ మీ అంతఃకరణమే సంకుచితం అంటే ఇరుకు. రక్షణ పొందిన విశ్వాసి జీవితం ఎప్పుడు కూడా విశాలపరచబడి ఉండాలి. హల్లెలూయా. రక్షణ పొందిన తర్వాత మన హృదయం విశాలపరచబడకపోతే మనము తెలియకనే ఇతరులను ద్వేషిస్తున్న వారి లెక్కలోనికి వచ్చేస్తాం. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో మనం ఎప్పుడు కూడా మనము ద్వేషింపబడుతున్నా కానీ ఇతరులను ద్వేషించడం మనము ఆ కార్యము చేయకుండా అందరి ఎడల సహోదర ప్రేమ కలిగి సత్యము చెప్పుచు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదగాలి. హల్లెలూయా. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయంలో ఎదుగుదాం అంటున్నాడు. ఈ ఎదిగే అనుభవము ఎవరికి ఉంటుందంటే, ఇతరుల పట్ల నిర్హేతుకమైన ద్వేషము ఎవరైతే కలిగి ఉండరో వారు ఈజీగా మరి సంపూర్ణులవడకు అవకాశం ఏర్పడుతుంది. అటువంటి అవకాశము మరి సత్య సంబంధులమైన మనము ఇతరులను ఇప్పుడు లోకములు సత్య సంబంధులుగా మనం ఉన్నాం. లోకములో ఉంటున్న క్రీస్తు సంబంధులందరినీ వాళ్ళకు సత్యం తెలియదు మనకి ద్వేషించినాం అనుకో, దేవుని న్యాయపీఠం ముందు నువ్వు సత్య సంబంధి అయినందుకు దేవుడు నీకు కిరీటం ఇవ్వడు.
నీవు సత్య సంబంధినిగా ఉండి నీవు ఎటువంటి ప్రేమను కనపరిచావో దానికి కిరీటం ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి అటువంటి మరి ఉన్నతమైన వ్యక్తిత్వము మనందరం కలిగి ఉండాలి. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనమందరం ఎలా ఉండాలి? క్రీస్తును ధరించుకున్న స్థితి మనము కలిగి ఉన్నట్లయితే మనం తప్పకుండా ఇతరుల పట్ల మరి దేవుడు ఏ విధంగా ఎటువంటి మరి పరిస్థితి కలిగి ఉంటాడో అటువంటి పరిస్థితిని మనము కూడా కనపరచగలుగుతాం. మరి అన్ని విధాలుగా దేవుడు మనకు తోడై ఉండి దేవుడు గొప్ప విజయం ఇస్తాడు. దావీదునకు అతని శత్రువులందరి చేతిలో నుండి దేవుడు దావీదును విడిపించాడు. నా శత్రువులు చురుకైన వారు బలవంతులు అన్నాడు. కానీ ఏ శత్రువు కూడా దావీదు మీద విజయం పొందలేకపోయాడు. కారణం ఏంటి? దావీదు భక్తుడు ఉత్తమమైన దాన్ని అనుసరించాడు. ఉత్తమమైన దాన్ని అనుసరిస్తున్న కారణాన్ని బట్టి అనేక మంది శత్రువులైనారు. ఆ శత్రువులను కూడా మరి ఏ విధమైన ద్వేషముతో ఉన్నాడంటే దేవుడు ఏ విధంగా ద్వేషిస్తాడో ఆ విధంగానే ద్వేషించాడు. కానీ నాకు శత్రువులైనారు కాబట్టి నేను ద్వేషిస్తాననే విధంగా ద్వేషించలేదు. అందుకే దేవుడు నా చిత్తానుసారమైన మనుషుడని దావీదుని గురించి చెప్పాడు. కోరవ కుమారులు కూడా ఇతరులను ద్వేషించలేరు పిల్లలు. కాబట్టి మమ్మల్ని ద్వేషిస్తున్న వారిని సిగ్గుపరిచి వాడవు నీవే అన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకు సహాయకుడు, దేవుడు మనకు కాపరి, దేవుడు మనకు తోడై ఉంటాడు. అన్ని విషయములో అన్ని విధాలుగా దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారంగా మనము దేవుని ప్రేమ చేత నింపబడితే మనము అన్ని విధాలుగా దేవునికి ఇష్టంగా మారుతాం. మొదటి ప్రసంగంలో అనోకు దేవునికి ఇష్టడై ఉండేనని రాయబడింది. దేవునికి ఇష్టము కావాలంటే నిర్హేతుకమైన ద్వేషము మనలో ఇతరుల పట్ల ఉండదు. నిర్హేతుకమైన ద్వేషము ఇతరుల పట్ల మనం ఎప్పుడైతే ప్రదర్శిస్తామో మన భౌతిక జీవితంలో కానీ ఆధ్యాత్మిక జీవితంలో కానీ మనము ఎదగకుండా మరి చతికిల పడిపోతాం. దేవుడు మనల్ని సంపూర్ణులుగా అనునాంగులుగా ఏ విషయంలో కొదవలేని వారుగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆ స్థితికి ఎదగాలంటే నిర్హేతుకమైన ద్వేషమును మానివేయాలి. హల్లెలూయా. ఏ విషయంలోనైనా నీకు వాళ్ళకు సరైన పరిస్థితి లేదనుకున్నప్పుడు ఆ విషయం మీదనే దృష్టి కేంద్రీకరించాలి. నాకు నచ్చని విషయాలు చాలా మందిలో నచ్చినవి ఉంటాయి. చాలామందికి నచ్చినవి నాకు నచ్చవు, నాకు నచ్చినవి చాలామందికి నచ్చవు. కాబట్టి నాకు నచ్చని ఇతరులు నచ్చుతున్నది కాబట్టి నేను వారిని ద్వేషిస్తానడము మరి దుష్ట సంబంధి యొక్క లక్షణం. నాకు నచ్చలేవు అయినా నా సహోదరుడే కదా అని మనము ప్రేమించడం అనేది దైవ లక్షణం. ఈ లక్షణము లేని కారణాన్ని బట్టి క్రైస్తవ సమాజంలో ఇన్ని చీలికలు ఏర్పడ్డాయి. చాలామంది ఎందుకు అందరికీ ఒకటే బైబిల్ ఉన్నది, మరి అందరూ ఒకే బోధ ఎందుకు చేయలేకపోతున్నారు అంటే వానికి తెలిసింది నాకు తెలియలేదు కదా, కాబట్టి అది తప్పు ఈజీగా చెప్పేస్తున్నారు అన్నట్టు. ఇప్పుడు నాకు తెలియలేదు ఆ సత్యము, అది నాకు తెలిసి ఉంటే అది కరెక్ట్ అయ్యి ఉండేది. కానీ నాకు తెలియకుండా వానికి తెలిసింది కాబట్టి వాడు చేసేదంతా తప్పని చెప్తాను. ఇప్పుడు ఓఫీర్ మినిస్ట్రీస్ మీద మరి క్రైస్తవ సమాజంలో ఉంటున్నటువంటి పెద్ద పెద్ద నాయకులు తిరగబడడానికి గల కారణం ఏకైక రీజన్ ఏంటంటే ఇది ఒకటే పిల్లలు. అదే విషయము మేము చెబితే కరెక్ట్ అయ్యేది, కానీ ఆయన చెప్తున్నాడు కాబట్టి తప్పు అంటున్నాడు. కాబట్టి అటువంటి పరిస్థితిని మన జీవితంలో నుండి మనము విస్మరించి దైవ చిత్తానుసారంగా దేవుని సంకల్పానుసారంగా ఈ లోకంలో జీవించడానికి మనము అన్ని విధాలుగా సన్నద్ధులమై మనం ముందుకు సాగాలి. దేవుడు అటువంటి కృప సహాయము మనందరికీ అనుగ్రహించి నడిపించి మహిమనందును గాక. ఆమేన్. రండి ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుందాం. అందరము దేవుని వైపు చూస్తూ, అయ్యా నా జీవితంలో నీవు ఏ విధంగానైతే నడుచుకున్నావో అటువంటి అనుభవము కలిగి నేను నడుచుకోవడానికి మీరు సహాయము చేయండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మంచి మనస్సు మీరును కలిగి ఉండడని లేఖనము సెలవిస్తూ ఉంది. ఆ మంచి మనస్సు మాలో కలగ చేయండి. నిర్హేతుకమైన ద్వేషము మా ఎడల లోకము కలిగి ఉన్న మేము ఇతరుల ఎడల నిర్హేతుకమైన నిర్నిమితమైన ద్వేషము కలిగి ఉండకుండా మాకు సహాయము చేయండి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అన్ని విషయములో క్రీస్తు వలె ఉండడానికి మేము ఎదగడానికి మీరు సహాయము చేయండి. మీరు కృప చూపండి అని అందరము ప్రార్థన చేద్దాం. దేవునికి ఉన్నటువంటి స్వభావము మనస్సు మనలోనికి రావాలి. క్రైస్తవులమైన మనం అందరము దేవునికి ఇష్టముగా బ్రతకాలంటే నిర్నిమిత్తముగా దూషించడము ద్వేషించడము మానివేయాలి.
అది మన భక్తి జీవితానికి చాలా రోదన తీసుకొస్తుంది పిల్ల. నిష్కారణమైన ద్వేషముతో సౌలు దావీదు మీద పగబట్టాడు. దావీదు చేసిన పొరపాటేం లేదు. దావీదు హెచ్చింపబడము సౌలుకి ఇష్టం లేదు. హేబేలు హెచ్చింపబడము కయ్యనుకి ఇష్టం లేదు. మోషే హెచ్చింపబడము కోరవుకి ఇష్టం లేదు. ఎమ్రెలకు ఇష్టం లేదు. మోషే హెచ్చింపబడము అభిరాముకి ఇష్టం లేదు. ప్రభునందు పిల్లల వీరందరూ దేవుని ఎరిగిన వారే. సౌలు దేవుని ఎరగని వాడు కాడు, కానీ దావీదును ద్వేషించాడు. కోరహు దేవుని ఎరగని వాడు కాదు, కానీ మోషేను ఎదిరించాడు. మనలో ఉన్నటువంటి ద్వేషము మనల్ని కోరహు సంబంధులుగా తయారు చేస్తుంది పిల్లరా. మనలో ఉన్నటువంటి కపటము మనల్ని సౌలునుగా చేస్తుంది. కాబట్టి ఆ పరిస్థితిని మనము విసర్జిద్దాం. దేవుని సంబంధులముగా ఈ లోకములో బ్రతుకుతాం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆనాటి పౌలుగా బ్రతకాలని, ఆశ్చర్య కార్యాలు చేయాలని, ఆనాటి ఆశ్చర్య కార్యాలు చేయాలని, ఆత్మీయ శిఖరాలు ఎక్కాలని, ఆత్మీయ శిఖరాలు ఎక్కాలని, సాతానునే చిదుక ద్రొక్కాలని, సాతానునే చిదుక ద్రొక్కాలని ఆశైతే ఉంది నాలో, అందుకోలేకున్నాను. నా చేయి పట్టుకో నా రక్షగా, నా చేయి పట్టుకో నా యేసుగా. ఆశైతే ఉంది నాలో, అందుకోలేకున్నాను. నా చేయి పట్టుకో నా రక్షగా, నా చేయి పట్టుకో నా యేసయ్యా. నీ ప్రేమనే కలిగి ఉండాలని, నీ ఫలము నాలో పండాలని, నీ ప్రేమనే కలిగి ఉండాలని, నీ ఫలము నాలో పండాలని, నీ కృపతో నామది నిండాలని, నీ కృపతో నామది నిండాలని, ఆత్మాగ్ని నాలో మండాలని, ఆత్మాగ్ని నాలో మండాలని, ఆశైతే ఉంది నాలో, అందుకోలేకున్నాను. నా చేయి పట్టుకో నా రక్షగా, నా చేయి పట్టుకో నా యేసయ్యా. దేవానికి వందనాలు, స్తోత్రములు. నీ ప్రేమ చేత నింపబడడానికి మీరు సహాయం చేయండి. మా ఎడల దోషము చేసిన వారిని సహితము క్షమించగలిగిన కరుణా హృదయము మా అందరికీ కలుగ చేయండి కన్న తండ్రి. దైవమ్మా నీకు వందనాలు, స్తోత్రములు. మా ఎదుగుదలకు ఆటంకంగా ఉంటున్నటువంటి ఈ నిర్హేతుకమైన ద్వేషం అనే లక్షణము, వేషధారణ అనే లక్షణము, కపటం అనే లక్షణము, సమస్తమైన దుష్టత్వం అనే లక్షణమును మేము సంపూర్ణంగా విసర్జించడానికి సహాయం చేయండి. పౌలులాగా ఒక ప్రేమ మూటగా మా జీవితాలను తయారు చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దైవమని వాక్యమును పంపించి మాతో మీరు మాట్లాడారు నాయన. చాలా మంది నిర్హేతుకమైన ద్వేషమును కలిగి నీ భక్తులు అని పిలువబడిన వారు
నరక పాత్రులైపోయారు. యేసయ్య, అటువంటి పరిస్థితి నా జీవితంలో ఉండకుండానట్లుగా మీరు సహాయము చేయండి. మీరే కృప చూపండి కన్న తండ్రి. నీ వాక్యము చేత మా బ్రతుకులను చేసినందుకు, రేపినందుకు నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. సత్య సంబంధులముగా మేము జ్ఞానములో ఎంత ఎదుగుతే అంతకంటే ఎక్కువగా మేము ప్రేమ చేత నింపబడడానికి మీరు సహాయము చేయండి. లోకము చేత ద్వేషింపబడినా కానీ, శత్రువుల చేత ద్వేషింపబడినా మేము ఇతరులను ద్వేషించకుండా ఉండున్నట్లుగా, ఇతరులను దూషించకుండా ఉండున్నట్లుగా మీరు సహాయము చేయండి. భక్తి జీవితంలో శిఖరాగ్ర స్థాయికి చెందిన భక్తి సాధన మా జీవితంలో మీరే కలుగజేసి నడిపించి మహిమనొందుమని చేరవచ్చిన ప్రతి నిబిడలను దీవించండి, ఆశీర్వదించండి. నూతనమైన దీవెన ఆశీర్వాదముల చేత నింపండి. ప్రతి ఒక్కరిని ప్రభువా నీ ప్రేమ చేత అలంకరించండి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మేమందరము సంతరించుకోవడానికి మీరు కృప చూపండి. ప్రతి ఒక్కరి అవసరతలను తీర్చండి, ఆకర్లను తీర్చండి. ప్రతి విధమైన చీకటి సంబంధమైన పరిస్థితిని అంతటిని సంఘము నుండి, సంఘములు ఉంటున్న బిడ్డలందరి నుండి, ప్రతి కుటుంబముల నుండి యేసు నామములో గద్దించి బంధించి లయము చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. నీ యొక్క క్షేమము చేత మమ్మల్ని నింపండి, నీ కృపల చేత మమ్మల్ని నింపండి. సమయోచితమైన సహాయం అందరికీ దయచేయండి. నీవు ఆశించిన ప్రకారముగా మేము వెలుగు ఫలము ఫలించడానికి కృప చేయండి, బహుగా ఫలించడానికి కృప చూపండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు, సర్వ జగద్రక్షకుడు, మన ప్రాణనాథుడు, ప్రాణ విమోచకుడైన యేసునాథుని అనంత కృపై, పరిశుద్ధాత్మ దేవుని దివ్య తోడి మనోహర సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును మనతో లేని పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి దేవుని చేత ప్రేమ చేత అలంకరింపబడుటకు సహాయము చేసి నడిపించి మహిమనొందును గాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునకే జయం, యేసు రక్తమునకే జయం, సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాదికిని వాని క్రియలకు అనంతనాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మరి ఈరోజు మదర్స్ డే కాబట్టి అందరు ముందుకు వచ్చినట్లయితే చిన్న కేక్ కట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ నుంచి డిస్పోజ్ అవుదాం పిల్లలు.